శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. మనము ఇంతకుముందు ఆడియోల్లో భగవతత్వం అత్యంత సూక్ష్మంగాను కణకణాలను వ్యాపించిందని, విషయాల విశ్వంగా కూడా వ్యాపించిందని ఉదాహరణపూర్వకంగా చెప్పుకున్నాం మనం అంతకుముందు. ఈరోజు మరికొంత ఆ విషయాన్ని గురించి చెప్పుకుందామండి. అత్యంత సూక్ష్మ స్థాయిల్లో భగవతత్వం ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి శాస్త్రాలు ఏం చెప్పినాయి, మరి తర్వాత శాస్త్రజ్ఞులు ఏం చెప్పారు, వాళ్ళు తెలుసుకున్నటువంటి రెండింటి సమన్వయం చేద్దామండి. మనకి మన శాస్త్రాల్లో అనేక ఉన్నాయండి. దీనికి ఉదాహరణలు విశ్వం దర్పణ దృశ్యమాన నగరైతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయ అని చెప్పేసి దక్షిణామూర్తి శ్లోకాల్లో మనం కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. దానిలో ఏం చెప్తారంటే, విశ్వం దర్పణ దృశ్యమాన నగరతుల్యం, దర్పణంలో కనిపిస్తున్నట్టుగా విశ్వం అనేది దర్పణంలో కనిపిస్తున్న మన ఛాయలాగా కనపడుతుంది తప్పితే నిజాంతర్గతం నిజంగా అది అంతర్గతము అని చెప్తారనమాట. అంతర్గతంలో ఉందని చెప్పేసి లోపలే ఉంది విశ్వం అని చెప్పేది, బయట లేదు లోపల ఉందని చెప్పేది అనమాట. అది మనకి ఆ దక్షిణామూర్తి శ్లోకాలన్నీ ఆ శ్లోకాల్లో ఇదే విషయాన్ని చెప్తారనమాట. కాబట్టి మనం విశ్వాన్ని బయటకు బాహ్యంగా వెతికితే మన విశ్వంలో ఉన్న రహస్యాలు మనకు బోధపడవు, లోపలికి వెళ్ళాలన్నమాట. అంతర్ముఖత్వం పొందితే కానీ మనకి ఆ విశ్వం యొక్క రహస్యాలన్నీ బయటపడతాయని చెప్పేసి మనకు యథార్థ జ్ఞానాలు లభించాలంటే, పరిపూర్ణ జ్ఞానాలు లభించాలంటే అంతర్ముఖత్వం ఒకటే మార్గం అని చెప్పేసి ఎప్పుడో చెప్పారండి. ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారనమాట. మరి శాస్త్రవేత్తలు ప్రస్తుతం మరి వాళ్ళ కంక్లూజన్ ఎట్లా చేస్తారు, వీళ్ళు కూడా పరిశోధనలు చేస్తున్నారు కదా. వాళ్ళ పరిశోధనలు ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక మనం పరిశీలించినట్లయితే, వాళ్ళు శాస్త్రవేత్తలు ఫస్ట్ మొట్టమొదట ఈ కాంతిని గురించి ప్రయోగాలు చేశారండి. అందులో ఉన్నటువంటి కాంతి ఎలా ప్రసరిస్తుంది దాని గురించి ప్రయోగాలు చేశారన్నమాట. ఫస్ట్లో న్యూటన్ వాళ్ళ టైంలో ఏం చేశారంటే, ఒక పట్టకాన్ని తీసుకొని ఆ పట్టకంలో సూర్యకాంతిని ప్రసరింపజేసి అందులో 7 రంగులుగా కాంతి విభజన పొందుతుంది అని 7 రంగులకి 7 తరంగ దైర్ఘ్యాలు, రకరకాల తరంగ దైర్ఘ్యాలతోటి కాంతి వెలువడుతుందని చెప్పేసి అని కాంతి అంటే కణాల రూపంలో బయటకు ప్రసరిస్తుందని చెప్పేసి, ముందుకు పోతుందని చెప్పేసి అనేటువంటి సిద్ధాంతం చేశారండి. కాంతి ప్రసరించే విధానం ఏంటంటే కణాల రూపంలో అనమాట. కణాల రూపంలో ముందరకు పోతుందని చెప్పారనమాట. తర్వాత అది ఇంకా ముందుకు పోయిన తర్వాత ప్రయోగాలు ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా దాని గురించి తెలుసుకోవాలి, ఇంకా కాంతిని గురించి, కాంతి యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం, కాంతి ఎట్లా ప్రసరిస్తుంది ప్రపంచంలో, విశ్వంలో ఎట్లా కాంతి కిరణాలు ఎట్లా ప్రయాణం చేస్తుందని తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా ప్రయోగాలు చేశారండి. అందులో ముఖ్యమైన ప్రయోగం ఏంటంటే డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అండి. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. దీన్ని చాలామంది శాస్త్రవేత్తలకి ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల చాలా ఆశ్చర్యచకితులు అయ్యారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఊహించిన దానికి విధంగా కాంతి కణ రూపంలో, తర్వాత కణ రూపంలో తరంగ రూపంలో ప్రసరిస్తుందని చెప్పేసి, తరంగాల రూపంలో ప్రసరిస్తుందని చెప్పి తెలుసుకున్నారు అనమాట.
అసలు ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని చెప్పి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఫస్ట్ కాంతి ఎట్లా కణ రూపంలో ప్రసరిస్తుందా తరంగ రూపంలో ప్రసరిస్తుందా తెలుసుకోవాలని చెప్పేసి ఒక టేబుల్ పైన ఒక స్లిట్ అంటే ఒక సన్నటి చీలిక అనమాట. ఆ చీలిక ద్వారా కాంతిని ప్రసరింపజేశారు. అవతల తెరను పెట్టి కొంత దూరంలో తెరను పెట్టి ఈ కాంతి కిరణాలని ఆ స్లిట్ ద్వారా యూనిఫామ్గా పంపించినప్పుడు బయట అదే ఒక తెర మీద ఒక రకమైన ప్యాటర్న్ ఏర్పరుస్తాయి. అది పంపించే విధంగానే ఒక స్ట్రైట్ లైన్లుగా ఒక ప్యాటర్న్ ఏర్పరుస్తాయి అనమాట. అది అంటే ఏంటి, ఇప్పుడు కాంతి కణాల రూపంలో వెళ్తున్నట్టు కింద లెక్క అనమాట. కణ రూపంలో ప్రసారం చేసినట్టు లెక్క అనమాట. అడ్డంకులు లేనప్పుడు అది స్ట్రైట్గా వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనమాట. కానీ తర్వాత పక్కన ఇంకో డబల్ స్లిట్ అంటే పక్కన ఇంకో ఆటో మీద రెండో చీలికని ఏర్పాటు చేసి ఆ రెండింటి ద్వారా కాంతిని ప్రసరింప చేసినప్పుడు కాంతి ఒక ఇంటర్ఫీరెన్స్ అంటే ఒకదాన్ని ఒకటి క్రాస్ చేస్తూ కిరణాలు అవి తరంగ రూపంలో అక్కడ స్క్రీన్ మీద రకరకాల ప్యాటర్న్స్ ఏర్పరిచాయి అనమాట. ఒక ప్యాటర్న్ కాదు, 2 ప్యాటర్న్లు కాకుండా చాలా రకాల ప్యాటర్న్స్ అక్కడ ఏర్పడాయి. అంటే ఏంటి, కాంతి తరంగ రూపంలో ప్రసరిస్తుందని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు డబుల్ స్లిట్ అనేటప్పటికి తరంగ రూపంలో కాంతి ప్రసరిస్తుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. కాబట్టి ఇదేంటి ఇది ఇప్పటి వరకు అనుకుంది ఏంటంటే కాంతి అణువుల రూపంలో స్ట్రైట్గా అంటే మామూలు కాంతి కణాల రూపంలో ముందుకు పోతుంది, కణాల రూపంలో ముందరకు స్ట్రైట్గా వెళ్తుందని చెప్పి అనుకున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే కాంతి తరంగ రూపంలో ప్రసరిస్తుందని చెప్పేసి కూడా తెలుసుకున్నారు అనమాట. అది ఎట్లా దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి నీళ్ళలో ఇదే ప్రయోగం చేశారనమాట. 2 రకాల కాంతి కిరణాలను నీళ్ళ ద్వారా ప్రసరింప చేసినప్పుడు ఆ రెండింటి నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు ఒకదాన్నొకటి తరంగాలు ఏంటంటే ఒకదాన్నొకటి క్రాస్ చేసినప్పుడు ఇంటర్ఫిరెన్స్ అనమాట. ఇంటర్ఫిరెన్స్ అంటారు దాన్ని. అది రకరకాల స్పాట్స్ ఏర్పాటు చేస్తూ మొదటికి ప్రోగ్రెస్ వెళ్ళిపోతుంటుంది అనమాట. కాబట్టి ఇదండి మామూలుగా కాంతి గురించి వాళ్ళు చేసే ప్రయోగాల్లో ఇది ముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్ అనమాట. తర్వాత ఇంకా వీళ్ళు ఈ అబ్జర్వేషన్లో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే తరంగ రూపంలోనే కాదు, అది కాంతిలో ఉన్నటువంటి కాంతి కిరణ ఫోటాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కాంతిని ఫోటాన్ రూపంలో దాని ప్రకాశాన్ని వ్యక్తం చేస్తారు, ఫోటాన్. అయితే అది మనము వీళ్ళు ఏం చేశారంటే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో చేసేటప్పుడు దాని గురించి తెలుసుకోవటానికి కరెక్ట్గా ఎందుకు తరంగ రూపంలో ఎప్పుడు మారింది తెలుసుకోవటానికి అక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఒక యంత్రాన్ని అంటే అబ్జర్వ్ చేయడానికి ఒక యంత్రాన్ని పెట్టారండి పక్కన. పెట్టినప్పుడు ఆ యంత్రం ఉన్నప్పుడు మాత్రం అది మళ్ళీ యంత్రం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం ఆ కాంతి కిరణాలు తిరిగి మళ్ళీ ఈ ప్యాటర్న్స్ ఏర్పరచలేదండి. అంటే తరంగ రూపంలో కాకుండా స్ట్రైట్గా వెళ్తున్నట్టుగా అక్కడ మళ్ళీ 2 రకాలైనటువంటి ఈ లైన్స్ ఏర్పడ్డాయి తప్పితే ఈ మల్టిపుల్ లైన్స్ ఏర్పడలా. అంటే ఏంటి, అబ్జర్వర్ ఒకడు ఉన్నప్పుడు ఎవరన్నా అబ్జర్వ్ చేసినప్పుడు అది కాంతి ఏంటంటే అలా అది తను దాన్ని స్వభావాన్ని మార్చుకుంటుంది అన్నమాట. ఎవరైనా అబ్జర్వ్ చేసినప్పుడు కాంతి అంటే కణాల రూపంలోనే ఉంటుంది. అదే అబ్జర్వ్ చేసినప్పుడు అది తరంగ రూపంలో మారుతుంది అనమాట. అంటే కాంతికి డ్యూయాలిటీ ఉంది, అది 2 రకాలైనటువంటి స్వభావాలు ఉన్నాయని తెలుసుకున్నారు అనమాట. వీళ్ళకి చాలా ఆశ్చర్యం వస్తుంది, ఇట్లా కాంతి తన స్వభావాన్ని ఎట్లా మార్చుకోగలుగుతుంది అనేది. వాళ్ళు ఇంకా దాని మీద ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నాలు చేసి
అసలు యథార్థం తెలుసుకోవాలని చెప్పేసి అని చేశారు, ఇంకా ప్రయత్నాలు చేశారన్నమాట. చేసినప్పుడు అది ఇది మామూలుగా ఎక్స్పెరిమెంట్లో ప్రకృతి ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ప్రకృతికి ఒక స్థిరమైన రూపము గుణము లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలండి. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి ఏంటంటే ఒక స్థిరమైన రూపం లేదు, గుణం లేదు అన్నమాట. దానికి అది సమయానుకూలంగా ప్రకృతిలో తన స్వభావాన్ని మార్చుకుంటుంది అని చెప్పేసి అందులో మనకు దీనికి తెలుసు అన్నమాట. అంటే అది ఎట్లా అబ్జర్వర్ చూసేవాడి యొక్క అంతఃసంకల్పానికి అనుగుణంగా తన రూపాలను మార్చుకుంటుంది, తన గుణ రూపాలను మార్చుకుంటుంది అని చెప్పేసి అది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఈ అబ్జర్వర్ తర్వాత ఈ అబ్జర్వేషన్ లేకపోతే ప్రపంచమే లేదు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అబ్జర్వ్ చేసేవాడు ఉంటుంది, అది కణాల రూపంలో మనది ఒక స్థిరంగా ఉంటుంది అన్నమాట. అబ్జర్వర్ లేడు అనుకోండి, అది తరంగ రూపంలో అది ఒక వేవ్ లాగా వెళ్ళిపోతుంటుంది అనమాట. నామరూపాలు ఏమి ఉండవు అనమాట. కాబట్టి ప్రపంచం అనేది ఏంటంటే ప్రపంచం అనేది ఉందా అంటే అబ్జర్వర్ ఉన్నంత వరకు ప్రపంచం ఉంటుంది అనమాట. అందుకనే అందులో విశ్వం దర్పణ దృశ్యమాన నిగృతుల్యమన్న దాంట్లో అది మన వాళ్ళు ముందరగానే అది ఆ విషయం చెప్పారనమాట. ఏంటి దర్పణంలో కనపడుతున్న విధంగా విశ్వం కనపడుతుంది తప్పితే నిజాంతర్గతం, అది అంతర్గతం లోపలే ఉందని చెప్పేసి అనమాట. ఈ అబ్జర్వర్ ఉండి చూస్తున్నప్పుడు బయట బాహ్యంగా ప్రపంచంలో రకరకాల నామరూపాలతోటి ప్రపంచం కనపడుతుంది అనమాట. అదే ధ్యాన స్థితుల్లో మంచి నిరుకల్ప స్థితికి వెళ్ళామనుకోండి, ఎట్లా కనపడుతుంది నిరుకల్ప స్థితిలో ప్రపంచం కాంతి రూపంలోనే కనపడుతుంది అనమాట. సమాధి స్థితికి వెళ్ళారు అనుకోండి, సవికల్ప సమాధి స్థితి, నిరుకల్ప సమాధి స్థితికి వెళ్తాం. సవికల్ప సమాధి స్థితిలో ఒక నామం రూపం ఒకటే కనపడుతుంది, నువ్వు అనుకున్నటువంటి భావిస్తున్న నామం రూపం ఒకటే కనపడుతుంది. నిరుకల్ప సమాధి స్థితిలో ఏ రూపాలు కనపడవండి. అంటే ఏంటి ఇక్కడ నిరుకల్ప సమాధి స్థితి అంటే ఏంటంటే ఇంకా అబ్జర్వర్ ఉండడు, అక్కడ చూసేవాడు చూడబడేది చూస్తున్నది ఏముండదు అనమాట. మూడు ఒకటైతే అనమాట. అయినప్పుడు నీకు అక్కడ కాంతియే కనపడుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అదే తెలుసుకున్నారనమాట. ఒక మనం బయటికి చూస్తున్నప్పుడు మాత్రం కాంతి తరంగ రూపంలో కణాల రూపంలో ఉంటుంది, లేనప్పుడు తరంగ రూపంలోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇదండి ఆ రకంగా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయం అనమాట. అంటే ఏంటి, మనిషి కూడా మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంటే మనిషి కూడా తాను ప్రపంచంలో ఉన్నప్పుడు తన శరీరము మనిషి కూడా ఏంటంటే మనిషి కూడా కణాలతోటిగా నిర్మితమైంది, పరమాణులతోటి అట్టాలతోటి నిర్మితమయ్యాడు అనమాట. కాబట్టి తన శరీరంలో మనిషి కూడా తాను ప్రపంచంలో ఉన్నప్పుడు తన శరీరం ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు ఒక పార్టికల్ పదార్థాలుగా కనపడుతుంది. శరీరాలు కనపడతాయి, శరీరాలు రకరకాల శరీరాలు కనపడుతుంది అనమాట. తర్వాత అట్లాగే మనం శరీరానికి ప్రపంచానికి అతీతంగా వెళ్ళగలిగితే మనము ఒక వేవులాగా మారిపోతాం. అంటే ఇంకా మన శరీరం అనేది ఉండదన్నమాట. ఇక శరీరంలో ఒక ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా వేవు రూపంలో తరంగాల రూపంలోనే ఉంటాయండి ప్రపంచంలో. అవసరమైన ఆకారం రూపం అనేది దేనికి లేదు. ఎప్పుడుంటాయి అది మనం చూసేవాడు అబ్జర్వర్ చూస్తున్నప్పుడు మాత్రం నామరూపాలతో కూడిన ప్రపంచం కనపడుతుందన్నమాట. ఇది మనసుతో చూసినప్పుడు నామరూపాలు కలిగిన ప్రపంచం అనేది కనపడుతుందన్నమాట. మా మనసుకి అతీతంగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళి నిర్కల్ప స్థితికి వెళ్ళినప్పుడు కాంతే కనపడుతుంది అన్నమాట. ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో కాంతికే కదండి, ఎలక్ట్రాన్లు కూడా అదే స్వభావం ఉందని చెప్పి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లకు కూడా అదే రకంగా ప్రవర్తిస్తాయని తెలుసుకున్నారు అనమాట. ఎలక్ట్రాన్లు కూడా వీటి పంపినప్పుడు కూడా అదే రకమైనటువంటి డ్యూయాలిటీ అంటే రెండు రకాలైనటువంటి వైవిధ్యం అనేది కనపడదు అనమాట. కణ రూపంలోనూ తరంగ రూపంలో మనం చూస్తున్నప్పుడు అది కణ రూపంలో వెళుతున్నట్టు ఉంటుంది, చూడనప్పుడు తరంగ రూపంలో
అది మామూలుగా అది ముందుకు పోతుంటుంది అన్నమాట కాంతి అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ తరంగ రూపంలో పోతుంది అది అందరూ నిర్ధారించారు అన్నమాట. కాంతి తరంగ రూపంలో వెళ్తుంది అనమాట. ఈ క్వాంటమ్ మెకానిక్స్లో ఇది ఒక పదార్థాన్ని అతి సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తుంటారండి. అది అతి సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అది ఎట్లా తయారైంది తెలుసుకుంటారు అనమాట. కాబట్టి ఈ క్వాంటమ్ మెకానిక్స్, ఈ క్వాంటమ్ థియరీలో వీళ్ళు ఏం చేశారంటే స్పెక్ట్రమ్ నుంచి, ఎంతకుముందు చెప్పుకున్నాం కదా, స్పెక్ట్రమ్ నుంచి పంపించడం కాంతి ఇది 7 రకాల కాంతిగా మారుతుందని చెప్పాము. ఇంకా డెప్త్లో చూసినప్పుడు ఇవన్నీ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, వీటిలో ఈ రకమైనటువంటి కంక్లూజన్కి వచ్చారనమాట. తర్వాత మనం విశ్వం మొత్తం ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, తర్వాత న్యూట్రాన్స్, అంటే విశ్వం మొత్తం కూడా సబ్ ఆటమిక్ పార్టికల్స్ అయినటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో తయారైందని చెప్పేసి, అంటే అణువులు, పరమాణువులు, తర్వాత అణువుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు వీటితోటి తయారైంది. సబ్ ఆటమిక్ పార్టికల్స్ తోటి సమస్త విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు కూడా తయారైందని అంతకుముందు చెప్పుకున్నాం. ఈ మామూలుగా ఈ ప్రోటాన్స్ సంఖ్యని బట్టి ఎలిమెంట్స్, మూలకాల సంఖ్య కూడా, మూలకాలు కూడా పదార్థాలు తయారవుతుంటుంది అనమాట. అంటే మూలకాలు అంటే ఎలిమెంట్స్ అనమాట, ఎలిమెంట్స్ తయారవుతుంటారు. ప్రోటాన్లు, ఒక ప్రోటాన్ ఉంటే హైడ్రోజన్, 2 ప్రోటాన్లు ఉంటే హీలియము, అట్లా రకరకాలుగా 8 ప్రోటాన్లు ఉంటే ఆక్సిజన్ కేంద్రకంలో అనమాట. ప్రోటాన్లు ఎక్కడ ఉంటే కేంద్రకంలో ఉంటాయి, పరమాణు కేంద్రకంలో ఉంటాయి అనమాట. ఎలక్ట్రాన్లు వాటి చుట్టూ తిరుగుతుంటాయి. బయట ఏదైతే సూర్యుడి చుట్టూ ఎట్టయితే నవగ్రహాలు ఎట్టయితే తిరుగుతున్నాయో అదేవిధంగా అదే స్ట్రక్చర్ లోపల ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు దుడుకున్నట్టు పరమాణువులు ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పరమాణువు ఈ అతి సూక్ష్మ కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఇవన్నీ వీటి గురించి వాళ్ళు పరిశోధనలు మొదలుపెట్టి ఆ ప్రోటాన్లని ఇంకా బాగా ప్రోటాన్ల గురించి ఇంకా తెలుసుకోవాలని చెప్పి ఇంకా సూక్ష్మ స్థాయిలో పరిశీలించినప్పుడు ఆ ప్రోటాన్లో కూడా శక్తి రూపంలో మామూలు క్వార్ట్స్ అంటారండి. క్వార్ట్స్ అనే శక్తి రూపంలో 3 రకాలైన కణాలు కాంతి వేగంతో తిరుగుతుంటాయి అనమాట. అక్కడ ప్రోటాన్లో కాంతి వేగంతో తిరుగుతుంటాయి. అందులో ఉన్న ప్రోటాన్ల శక్తి రూపంలో మూడు రకాలైన శక్తి కణాలు, ప్రోటాన్లు, ఇంకా అతి సూక్ష్మమైనటువంటి వేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ వేవ్స్ 3 రకాలుగా ఉంటూ అవి కేంద్రకంలో దాదాపుగా కాంతి వేగంతో తిరుగుతుంటాయి అనమాట. మరి ఇటువంటి ప్రోటాన్స్ అన్నింటినీ ఒకచోట పెట్టిన శక్తి ఏదంటే అది దాని న్యూక్లియర్ ఫోర్స్ అన్నమాట, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. కాబట్టి ఈ ప్రోటాన్ల కారణంగా పదార్థాలు తయారవుతున్నాయి. కాబట్టి ఇటువంటి పాజిటివ్ ఎనర్జీని ఒక చోట పెట్టడానికి లోపల ఒక బైండింగ్ ఎనర్జీ ఒకటి ఉండాలండి. వాటిని కలిపి పెట్టే శక్తి, దాన్ని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటారు అనమాట. ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కారణంగానే విశ్వంలో రకరకాలైనటువంటి పదార్థాలు తయారవుతున్నాయని చెప్పేసి తెలుసుకున్నారు, శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు అనమాట. ఆ విషయాలని తెలుసుకొని ఈ పదార్థాలను ఒకటే, వీటన్నిటికీ మూలం ఏంటంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అనమాట. వీటిలో ఈ పదార్థాల్లో మరి ప్రోటాన్లు ఏముందంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కారణంగా ఇవి ప్రోటాన్లు ఒక చోట ఉంటున్నాయి. ఇవి రకరకాల ప్రోటాన్ల కలయిక ద్వారా రకరకాల పదార్థాలు ఏర్పడుతున్నాయి. అన్నీ ఒక చోట ఉండటం వల్ల, ప్రోటాన్లు ఒక చోట ఉండటం వల్ల కేంద్రకంలో ఒకటి ఉంటే ఒక పదార్థము, ఒక ప్రోటాన్ ఉంటే హైడ్రోజన్, 2 ప్రోటాన్లు ఉంటే హీలియము, ఇవన్నీ వాయువులు అనమాట. అట్లాగే ఎక్కువ ప్రోటాన్లు అంటే ఘన పదార్థాలు గాను, తక్కువ మధ్యస్థంగా ఉంటే ద్రవ పదార్థాలు గాను, ఇంకా తక్కువగా ఉంటే వాయు పదార్థాలు గాను, అట్లా విశ్వం మొత్తం అట్లా శక్తి వ్యాపించి ఉందని చెప్పేసి తెలుసుకున్నారు అనమాట. ఈ ప్రోటాన్లు ఇంకా దూరంగా పోయినప్పుడు ఏంటంటే, ఇంకా సూక్ష్మంగా చూసినప్పుడు ఏంటంటే అందులో క్వార్ట్స్ అనే కణాలు ఉన్నాయన్నమాట. అందులో అవి తిరుగుతుంటాయి అనమాట. ఆ తర్వాత అవి లోపల కాబట్టి దీన్ని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్గా చెప్తారని చెప్పుకున్నాం కదా. ఇది మామూలుగా ఈ ప్రోటాన్ తోటి చేసినప్పుడు డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని ఎలక్ట్రాన్లతో చేసినప్పుడు కూడా ఎలక్ట్రాన్లను ఒక ఆ లైన్లో పంపినప్పుడు కూడా అవి కూడా కాంతిలాగా ప్రవర్తించింది. అవి కూడా కాంతి కణాలు ఏవైతే ఉన్నాయో
అవి ఎట్లయితే బిహేవ్ చేస్తున్నాయి, ఎలక్ట్రాన్లు అవి కూడా అదే రకంగా బిహేవ్ చేస్తున్నాయండి. కాబట్టి అదే రకమైన ప్యాటర్న్స్ని ఏర్పరిచింది అనమాట. అంటే తరంగ దైర్ఘ్యంలో ఎవరు చూడనప్పుడేమో తరంగాల రూపంలో అది తెర మీద వాటి ప్యాటర్న్స్ ఏర్పరిచినాయి. చూసినప్పుడు మాత్రం అవి 2 సింగిల్ లైన్లుగా ప్యాటర్న్స్ ఏర్పరిచినాయి అనమాట. కాబట్టి ఇది వాళ్ళకి అర్థం కాదు, శాస్త్రవేత్తలకు ఇది అర్థం చేసుకోవడానికి టైం పట్టింది అనమాట. దాన్ని బట్టి కొంత ఊహించగలం తప్పితే దాన్ని దీన్ని బట్టి కొంత ఊహించారు. ఏ రకంగా ఊహించారంటే శాస్త్రవేత్తలు, ఇది కాంతి అంటే తరంగ రూపంలోనే ప్రయాణం చేస్తుంది, చిన్న చిన్న కణాల రూపంలో కాదు, తరంగ రూపంలోనే కాంతి ప్రయాణిస్తుందని చెప్పేసి తెలుసుకున్నారండి. తర్వాత దీన్ని బట్టి మనకి అర్థమైనది ఏంటంటే, మనం చెప్పాను ఇందాక, దీన్ని అవగాహన చేసుకుంటే మనకు అర్థమైందంటే ప్రకృతికి ఒక స్థిరమైన రూపం లేదు, గుణం లేదని మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత అబ్జర్వర్ యొక్క అంత సంకల్పానికి అనుగుణంగానే బయట అబ్జర్వర్ ఉన్నాడంటే లోపల నీకు స్థిరమైన ప్రకృతి, బయట ప్రకృతి కనపడుతుంది, కణాలతో ఏర్పడినటువంటి ప్రకృతిగా కనపడుతుంది. అబ్జర్వర్ లేకపోతే నిరంతరం కాంతి రూపంలో ఉంటుంది. మనలో కూడా ఉంది కణాలే కాబట్టి, మన శరీరంలో కూడా అవే కణాలు ఉన్నాయి కాబట్టి, కణాలతో నిర్మితమైంది కాబట్టి, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు చాలా జీవకణాలతో నిర్మితమైంది కాబట్టి మనకి ఈ శరీరం కూడా కాంతి రూపం, అది తరంగ రూపంలోనే మామూలుగా అబ్జర్వర్ లేకపోతే ఏమైందంటే తరంగ రూపంలో, కాంతి రూపంలో ఉంటుంది అన్నమాట. నిరుకల్ప స్థితిలో కాంతి ఉంటుంది కదా. కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకు కూడా ప్రపంచం ఆ రకంగా అంత కాంతి రూపంలోనే కనపడుతుంది. ప్రపంచంలో డ్యూయాలిటీ లేదు, అంటే రెండు లేవు అనమాట, భిన్నత్వం లేదు, ఒకటే అని చెప్పేసి చేస్తుందన్నమాట. ప్రపంచం మొత్తం ఒకటే అనమాట. మహావాక్యాలు చెప్పేది కూడా అదే కదా. ఈ ప్రపంచంలో రెండోది లేదు, ఆత్మ ఉంది, ఆత్మకు తప్పితే రెండోది లేదని చెప్పి చెప్తాడనమాట. కఠోపనిషత్తు చెప్పేది అదే. కఠోపనిషత్తులు ఏం చెప్తాడంటే నిజంగా ఎవరు పుట్టట్లేదు, సావట్లేదు అని చెప్పంటారు అనమాట. అంటే అబ్జర్వర్ ఉన్నంత వరకు నీకు బయట ప్రకృతి, ప్రపంచం కనపడుతుందండి, మనం చూస్తున్నంత వరకు. ఆ చూపు ఎప్పుడైతే అంతర్ముఖమైందో అక్కడ ఏముండదండి, ఆ కాంతి ఉంటుంది అక్కడ. కాబట్టి చూసేవాడు పోవాలి. నేను అనేది రమణ మహర్షి ఆయన చెప్పినట్టు బోధనలో కూడా అదేదండి ఎక్కువ. ఏముంటుంది, నేను గురించి గతకాన్ని ఏంటంటే అబ్జర్వర్, చూసేవాడు, దృశ్యము, దృక్కు, ద్రష్ట 3 ఒకటే అని చెప్పేసి తెలుసుకోవడానికి జ్ఞానం అండి. కాబట్టి 3 ఒకటే ఎప్పుడైతే లోపలికి మనసు అంతర్ముఖమయ్యి నిరుకల్ప సమాస్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. నిరుకల్ప సమాస్థితికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ప్రపంచం మొత్తం కాంతి రూపంలో ఉందని చెప్పేసి మనం తెలుసుకుంటాము. ఇది వాళ్ళు మనకి శాస్త్రవేత్తలకు కనిపెట్టినటువంటి విషయం. అది ఎవరికి అర్థం కాని విషయం కూడా, ఇంతవరకు అర్థం చేసుకోలేని విషయం. ప్రపంచాన్ని బయట వెతుకుతున్నారు అనమాట. బయట బాహ్యంగా ప్రపంచంలో జరిగే సంఘటన, బయట ఉన్న డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్న ప్రపంచంలో ప్రయోగాలు చేస్తున్నారు తప్పితే ఎవరు శాస్త్రవేత్తలు బయట బాహ్యంగా అనంతంగా వ్యాపించేటువంటి విషయంలో జరుగుతున్న సంఘటనలు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న సంఘటనల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు తప్పితే అంతర్ముఖంగా వెళ్తే ఈ విషయం తెలుస్తున్నాడు. అంతర్ముఖ స్థితిలో మన యోగులు తెలుసుకున్నారు. యోగ స్థితిలో ఈ ఋషులు మునులు ఏం చేశారంటే, యోగ స్థితిలో నిరుకల్ప స్థితిని పొందిన తర్వాత, ఆ నిరుకల్ప స్థితిలో ఇక్కడ నామరూపాలు అడుగున్న ప్రపంచం లేదు, ఒకటి ఉన్నది ఒకటే, అక్కడ ఉన్నది చైతన్యమే, అంత కాంతి కాంతిని ఎక్కడ చూసినా తెల్లటి కాంతి కనబడింది, నామరూపాలు లేవు అని చెప్పి తెలుసుకున్నారు అనమాట. మరి ఈ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా ఎలక్ట్రాన్లు, తర్వాత కాంతి తరంగాలు అంటే వీటిని, కాంతి అంటే దీన్ని ఫోటాన్స్ రూపంలో చెప్తారండి కాంతిని. అట్లాగే దీనిలో ప్రోటాన్లు అండి, కణాల్లో ఉండేదంటే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు అంటారు అనమాట. ఇది సబ్ అటామిక్ పార్టికల్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కాంతి కణాల రూపంలో చూస్తున్నప్పుడేమో కణాల రూపంలో ఉంటుందండి. ఎవరైనా అబ్జర్వర్ ఉంటే చూడనప్పుడు అదే తరంగ రూపంలో మారిపోతుంది అనమాట. దానికి రకమైనటువంటి
ఆ, మార్పు ప్రకృతికి ఉన్నటువంటి అనమాట. కాంతి అంటే ఏంటంటే ప్రకృతిలో భాగమే కదా. ప్రకృతి ఆ రకంగా ఏంటంటే అబ్జర్వర్ ఉన్నప్పుడు అది బయట బాహ్య ప్రకృతిగా రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాల ప్రపంచాన్ని ఇది కల్పించి బంధాలను ఏర్పరిచి ఇది చేస్తుందన్నమాట. ఆ ప్రకృతిని నువ్వు ఆ, దాన్ని కుండలిని శక్తి అంటాను. కుండలిని శక్తి అను మామూలుగా బాహ్యంగా పనిచేస్తున్నప్పుడు కుండలిని శక్తి బాహ్యంగా ఉంటుంది. బాహ్యంగా నామరూపాలతో కూడుకున్న ప్రపంచం ఏర్పరుస్తుంది. అదే కుండలిని శక్తి అంతర్ముఖ త్వాన్ని పొందినప్పుడు ఆ, మూలాధారం నుంచి ఆ, పైకి వెళ్తున్నప్పుడు సహస్రారం దాకా వెళ్తున్నప్పుడు ఏంటంటే ప్రకృతిని తనలో లీనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ జరిగేటువంటి ఈ ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలండి. ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాహ్య ప్రపంచంలో మనం చూసే విధానంలో మార్పు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఉమ్, ఇది మామూలుగా మీరు ఈ డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అనేది శాస్త్రవేత్తలని యొక్క అవగాహనని పరిపూర్ణంగా అంతకుముందు అందుకున్నటువంటి ఆ, వాళ్ళు అందుకున్నటువంటి అవన్నీ థీరీస్ ఏమైతే అనుకున్నారో అన్నీ ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల ఒక సమూలమైన మార్పులు వచ్చేసినాయి అన్నమాట. దానివల్ల తెలుసుకున్నారన్నమాట. అంటే కాంతి కానీ ఎలక్ట్రాన్ కానీ ఎవరు గమనించినప్పుడు అవి వేవ్స్ రూపంలో బిహేవ్ చేస్తారన్నమాట. ఎవరు చూడకపోతే అది వేవ్స్ రూపంలో ఉంటుంది, అంటే కాంతి రూపంలోనే ఉంటుంది అన్నమాట, ఆ శక్తి రూపంలోనే ఉంటుంది అన్నమాట. ఎవరైనా చూస్తున్నారంటే అబ్జర్వర్ ఉన్నారనుకోండి, అబ్జర్వర్ ఉంటే అది అది కదలకుండా అది కణాల రూపంలో స్థిరంగా ఉన్నట్టుగా కనపడుతుంది అన్నమాట. ఆకారాలు నామరూపాలతో ఆకారాలు కనపడతాయి ఉంటాయన్నమాట. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆ, రహస్యం అది. ఉమ్, అది అది పార్టికల్గా, అంటే ఇది పార్టికల్ నుంచి వేవ్గా మారాలనుకున్నప్పుడు ఏంటంటే అది రెండుగా విడిపోయి ఇంటర్ఫెరెన్స్ ఒకదాన్ని ఒకటి ఆ, దాటుకుంటుంది అనమాట. ఇంటర్ఫెరెన్స్ తరంగ రూపంలో ఉన్నప్పుడు ఒకదాన్ని ఒకటి అట్లా క్రాస్ చేస్తూ వెళ్తాయి అనమాట. దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటారు అనమాట. ఇంటర్ఫెరెన్స్ని ఏర్పరిచి తరంగ రూపాన్ని పొందుతాయి అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తుంది అనమాట. కాబట్టి ఉమ్, ఈ డిటెక్టర్ ఇది డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఇది ఎట్లా తెలుసుకున్నారంటే అది ఆ, ఆ, తెరల దగ్గర ఒక డిటెక్టర్ని పెట్టినప్పుడు అది మళ్ళీ తిరిగి చూసేవాడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మామూలు కణ రూపంలో రెండు రకాలైన ప్యాటర్న్లు ఏర్పడుతుంది అని చెప్పుకుందాం అనమాట. అంటే డిటెక్టర్ చూసేవాడు ఉన్నప్పుడు మాత్రం అది స్థిరంగా ఉన్నట్టుగా నామరూపాలుతున్నట్టుగా కనబడుతున్నప్పుడు ఇది అందరూ అర్థం చేసుకోవాలి. అది కాబట్టి ప్రపంచం అనేది ఏంటంటే ప్రపంచం అనేది మనం చూస్తున్న ప్రపంచం ఏది యథార్థం కాదండి, బయటకు అందుకనే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని చెప్పేసి అని ఆది శంకరాచార్యులు వారు చెప్పారనమాట. అంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే మనకు ప్రపంచం మొత్తం ఒకటే శక్తి వ్యాపించిందని చెప్పటం అనమాట. అంటే ఈ ప్రపంచం లేదని కాదు, ప్రపంచంలో ప్రపంచం భిన్నంగా ఉందని కాదు. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అంటే ప్రపంచం భిన్నంగా ఉన్నది కాదు, ప్రపంచం మొత్తం ఒకటే శక్తి వ్యాపించి ఉన్నది. అంటే అదే బ్రహ్మ అన్నమాట, పరబ్రహ్మ వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో అదే ప్రపంచం మొత్తం వ్యాపించింది, అది సత్యము. జగత్తు మనకు నామరూపాలు జగత్తు అది అది లేదు, నామరూప అది మిథ్య. అదేంటంటే మనకు అబ్జర్వర్ ఉన్నప్పుడు మాత్రం ఇది కనపడుతుంది, అబ్జర్వర్ లేనప్పుడు మరి నిరుకల సమాస్థితిలో ఏమైందండి? నిరుకల సమాస్థితిలో ప్రపంచం ఉండలేదు కదా, కాంతి రూపంలో దర్శిస్తావు. లోపల ఉన్నటువంటి ఏదైనా సమస్య దీన్ని కూడా ప్రపంచంలో ఉన్న సమస్య వస్తువులను కాంతి రూపంలో దర్శిస్తావు అనమాట. రామకృష్ణ పరమహంసుల వారికి ఆ రకమైన అద్వైత స్థితిలో ఆయనకి అన్ని ఎక్కడ చూస్తే కూడా భగవంతుడే, అంటే కాంతి రూపంలో భగవంతుడు కనిపించాడు తప్పితే ప్రతి చోట భగవంతుడే కనిపించాడు ఆయనకి. ఎక్కడ చూస్తే ఆఖరికి చిన్న చిన్న వస్తువులు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆ సమాధి స్థితుల్లో ఆయనకి భగవద్ దర్శనం, అంటే భగవంతుడి యొక్క యథార్థ స్వరూపం అయినటువంటి కాంతి స్వరూపం కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఇదండి ఇందులో మామూలుగా మన ఇందులో చాలా ఉందండి. దీని గురించి ఎక్స్పెరిమెంట్ గురించి మనం చాలా ఇప్పటికీ క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ థియరీలో అత్యంత సూక్ష్మ స్థాయిలో పదార్థాన్ని అనలైజ్ చేసినప్పుడు ఇవన్నీ శాస్త్రవేత్తలు కనుక్కున్నారనమాట.
కాబట్టి దీని మీద చాలా ప్రయోగాలు జరుగుతాయన్నమాట. ఆమ్, ఉమ్, ఒక్కటే మనం గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్ అనేది అబ్జర్వర్ ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. అబ్జర్వర్ చూసేవాడు ఉంటేనే ఉంటుందండి యూనివర్స్. అబ్జర్వర్ లేకపోతే అబ్జర్వర్ లేకపోతే అది ఏమవుతుందంటే యూనివర్స్ ఉండదు అని చెప్పేసి మనం భావించాల్సి వస్తుంది. అదండి మనం తెలుసుకోవాల్సింది. అబ్జర్వర్ లేకపోతే ఇక యూనివర్స్ అనేది బయట ప్రపంచమే ఉండదు అన్నమాట. అంటే మనం చూస్తున్నప్పుడు పదార్థాల రూపంలో, కణాల రూపంలో ప్రపంచం ఉంటుంది. రకరకాల వస్తువులు నామరూపాలు తోడుకుంటున్న ప్రపంచం కనపడుతుంది. మనం చూడనప్పుడు విశ్వం అంతా తరంగ రూపంలో ఉంటుంది అనమాట. మనం అబ్జర్వర్ లేడండి. అంటే దృశ్యము, దృక్కు, ద్రష్ట మూడు ఒకటే లోపల నుంచి వస్తాయి అనమాట. అవి అబ్జర్వర్ ఒకటే అయినప్పుడు ఏమైందంటే, మూడు ఒకటే అయినప్పుడు ఏమైందంటే ఇంకా నీకు ప్రపంచం అనేది ఉండదండి. అదే పూర్ణ జ్ఞానం అంటే అనమాట. కాబట్టి దీన్ని అంటే పదార్థం, మనం చూసేటటువంటి వరలో ఉన్నటువంటి పదార్థం ఒక పార్టికల్గా ఉంటుంది. కానీ క్వాంటం వరల్డ్లో అది వేవ్గా ఉంటుంది అన్నమాట. తెలుసుకోదన్నమాట. ఈ ఆటమ్ అనేది అంటే ఈ అణువులు అనేవి ఒకే సమయంలో పార్టికల్గాను ఉంటాయి, వేవ్గాను ఉంటాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలన్నమాట. ఇది మనిషి కూడా అణువులతోటి వాటితో తయారయ్యాడు కాబట్టి మనిషి దేహం అంటే చూస్తున్నప్పుడు, అబ్జర్వర్ ఉన్నప్పుడు అంటే దేహం రకరకాల దేహాలుగా మనిషి కనపడుతుంటాడు. అదే మనం మనసును అంతర్ముఖపరిచి ఆ స్థితికి వెళ్ళాం అనుకోండి, సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ వేవ్ ఫారం వచ్చేస్తుంది. మనిషికి వేవ్ ఫారం వస్తుంది. అంటే శరీరం అనేది ఉండదు అన్నమాట. ఇక మొత్తం అందులో లీనమైపోతాడు అనమాట. ముక్త స్థితి అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనకి దీన్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ టెలిపోర్టేషన్ అనేది, తర్వాత మన దూరదృష్టి, తర్వాత దూరశ్రవణం, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతాయి. ఇవన్నీ ఈ క్వాంటమ్ థియరీగా కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈ పరమాణువుల్లో ఈ రకమైనటువంటి తరంగ రూపంలో ఎలక్ట్రాన్లు ఇవన్నీ పనిచేయటం వల్ల, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఇవన్నీ చేయటం వల్ల, తరంగ రూపంలో ప్రయాణించడం వల్ల ఏమవుతుందంటే మనకి కాంతి కంటే వేగంగా కణంలో మార్పు వచ్చింది అనుకోండి. ఒక ఎలక్ట్రాన్లో ఒక చేంజ్ వచ్చింది అనుకోండి. ఆ చేంజ్ కాంతి వేగం కంటే ఎక్కువ, చాలా స్పీడ్గా అవతల మిగతా వరల్డ్ వ్యాపిస్తుంది అన్నమాట. మనం ఇక్కడ ఉన్నట్టు భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి నిరుకల్ప అంటే సిద్ధస్థితిని పొందేటువంటి వ్యక్తి సంకల్పం ద్వారా ఎక్కడో దూరం ఉన్నటువంటి వేరే లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కమ్యూనికేషన్ లేకుండా అనమాట. కమ్యూనికేషన్ లేకుండా మరి దూరంలో ఉన్న వ్యక్తికి కూడా నిమిషాల మీద మనకి ఆ స్థితి ఒక విషయాన్ని మనం చెప్పాల్సిన విషయాలను కానీ చూడగలగడం అనమాట. లోపల ఎక్కడో విశ్వాంతరాళాలు ఉన్న దృశ్యాలను కూడా క్షణంలో చూడగలిగే కెపాసిటీ వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎలక్ట్రాన్లో ఉన్నటువంటి తరంగ రూపం, ఇవి చాలా ఈ ఎలక్ట్రాన్లో ఉన్నటువంటి తరంగ రూపం ఉన్నటువంటి ఈ బిహేవియర్ వల్ల, తరంగ రూపంలో ప్రయాణించడం వల్ల చాలా స్పీడ్గా అనుకున్న సంకల్పం చేయగానే ఎక్కడో ఉన్న విషయంలో ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా మనం సమాచారాన్ని తెలుసుకోవటం, చేయటం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ టెలిపోర్టేషన్ అంటే ఏంటంటే ఇక్కడ శరీరం ఎక్కడ ఉంటుంది, శరీరం అనుకున్న క్షణాల్లో ఇప్పుడు నారద మహర్షి లాగా అనుకోగానే ఎక్కడికి కావాలంటే ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళిపోతుంటాడు. అది టెలిపోర్టేషన్ అంటారు అనమాట. అంటే ఆ శక్తులు కూడా మనిషికి వస్తాయి. ఏది ఈ రకమైన ఆ సిద్ధస్థితిని పొందే వ్యక్తికి ఏంటంటే అష్టసిద్ధులు వస్తాయనండి. కాబట్టి దీన్ని ఏమంటారంటే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారండి. ఇది ఒక చోట చెందినట్టు ఎలక్ట్రాన్లు దూరంగా ఇంకో ఎలక్ట్రాన్ తీసుకెళ్లి దూరంగా పెట్టినా కూడా
ఈ ఎలక్ట్రాన్లు మార్పు వస్తే అవతల ఎలక్ట్రాన్లు ఎన్నో వేల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కూడా ఇమీడియట్గా మార్పులు వస్తాయి అనమాట. దీన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారండి. ఎక్స్పెరిమెంట్లో వాటిలో శాస్త్రవేత్తలు ఇంకా తెలుసుకున్నారు ఇందులో. ఆ, ఇది మనం డెప్త్కి వెళ్ళాలంటే సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన ఉండాలండి. ఇవన్నీ మనకి టెలిపోర్టేషన్, మనకి అష్టసిద్ధులు ఎట్లా ఏర్పడతాయి అంటే ఈ క్వాంటమ్ అంటే కణాల యొక్క ఈ రకమైన తత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఈ రకంగా ఆ, మనకి అర్థమవుతుంది ఏంటి ఇవన్నీ యథార్థమైన అర్థమవుతుంది. ఏది ఈ ఒక ఒక చోట నుండి ఇంకో చోట వెళ్ళటం, తర్వాత దూరంగా ఉన్నటువంటి ఎక్కడో విషయాలను తెలుసుకోవటం, తర్వాత కళ్ళు మూసుకొని అబ్జర్వ్ చేయంగానే భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుకోవటం, అవన్నీ యథార్థమని చెప్పేసి నాకు అర్థమవుతుందండి. కాబట్టి ఇదండి సైన్స్కి మన యోగులకు ఉన్నటువంటి యోగ స్థితికి ఉన్నటువంటి సంబంధం అనమాట. యోగులు చాలా కాలం క్రితమే ఇవన్నీ తెలుసుకున్నారండి. సైన్స్లో ఇప్పుడు తెలుసుకున్నారు. ఇది క్వాంటమ్ థియరీ వీటి ద్వారా ఇది రకరకాలైనటువంటి స్థితుల్ని ఎట్లా పదార్థాల గురించి కానీ విషయం ఎట్లా ఏర్పడింది అనేది ఇప్పుడు వాళ్ళు కొంత అవగాహన, ఇందులో పూర్తి అవగాహన ఎవరికి లేదండి. అది ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్స్ స్టేజ్లో ఉన్నారన్నమాట. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఫైనలైజ్ అంటే లో ఇంకా ఏదో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి క్వాంటమ్ థియరీలో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం ఒక 25 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవండి. అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది. అంటే నానో టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. నానో అంటే అంతకుముందు చూడండి, ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు ఉండేవి, ఒక హ్యాండ్ సెట్ ఉండేవి. దాని తర్వాత టీవీలు కూడా పెద్ద పెద్ద డబ్బాల రూపంలో ఉండేవి అనమాట. అవి ఇప్పుడు స్లిమ్ అయిపోయింది. అవన్నీ కూడా ఎంత అరచేతిలో ఉండేటువంటి సెల్ ఫోన్లు వచ్చినాయి. తర్వాత మళ్ళీ చాలా లైట్గా ఉండే సెల్ ఫోన్లు అనమాట. అట్లాగే టీవీలు కూడా సన్నటి చాలా చిన్న దీనిలో అతి తేలిగ్గా ఉండేటువంటి టీవీలు కూడా తయారైంది. అట్లా ఏంటంటే ముందు ఏంటంటే ఈ నానో టెక్నాలజీ డెవలప్ అయిన కొద్ది ఇంకా సూక్ష్మ స్థాయిలో ఏం జరుగుతుంది, ఆ శక్తి ఏ రకంగా మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు, సూక్ష్మ స్థాయిలో పనిచేసేటట్టుగా ఎన్ని సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా భగవత్ శక్తి యొక్క దాని యొక్క భగవత్ శక్తిని అవగాహన చేసుకొని దాన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏర్పడినటువంటి ఇవన్నీ సదుపాయాలు, సాధనాలు అనమాట. కాబట్టి భగవత్ శక్తిలో మొత్తం సమస్త విజ్ఞానం ఉందన్నమాట. దాన్ని మనం ఎంతవరకు తీసుకుంటే అంతవరకు మనకు అర్థమవుతుంది. అంతవరకు మనం వెళ్ళగలిగే దాన్ని నీ జీవితానికి అప్లై చేసుకుంటే అంతవరకు మనకి సౌకర్యాలు కానీ ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి సమస్త జ్ఞానం ఎక్కడ ఉందండి? భగవత్ శక్తిలో ఉంది. కాబట్టి ఈ శక్తిని మన పూర్వీకులు, ఋషులు, యోగులు, మునులు వీళ్ళందరూ ఉపాసన చేసి అంతర్ముఖత్వం చెంది యథార్థ స్థితిని తెలుసుకున్నారు అందరూ. ఈ రకమైన సిద్ధాంతం ఎప్పుడో చెప్పారు. కఠోపనిషత్తులో చెప్పింది అదే, భగవద్గీతలో చెప్పింది అదే, సమస్తం నేనే అని చెప్తాడు అనమాట ఆయన. భగవద్గీతలో నేను చెప్తే రెండోది లేదు అని చెప్పి అంటారు అనమాట. నాకు సరెండర్ కమ్మంటారు అనమాట. అది అంటే నాకు సరెండర్ కమ్మంటే ఏంటంటే ఇంకా నీకు నేననేటువంటి ఆలోచనతోటి, నేను అనే మనసుతోటి చేసే ఆలోచన వదిలేసేయా, సమర్పణ భావంతో ఉండు అని చెప్పి అంటారు. సమర్పణ భావంతో ఉండి చెయ్యి, దాని కర్మల ఫలితం ఉంటుంది. మనసు నిష్కామ కర్మ చేస్తూ భక్తితోటి, జ్ఞానంతో, రాజయోగం ధ్యానంతో ఎప్పుడైతే ఉంటావో నువ్వు ఆ నిర్వికల్ప స్థితికి చేరుతావు. చేరినప్పుడు సంపూర్ణ భగవతత్వం అంటే భగవంతుడే కాంతి రూపంలో ఉంటాడు తప్పితే ఇంకా నామరూపాలైన ప్రపంచాలు లేవు అని చెప్పేసి తెలుసుకుంటారు అన్నమాట. కాబట్టి అది తెలుసుకునే వరకు మనిషికి జన్మ మరణాలు ఉంటాయనండి. కాబట్టి ఇదండి మామూలుగా సైన్స్కిను తర్వాత ఆధ్యాత్మికత దీనికి ఉన్న సంబంధం అన్నమాట. ఇది మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ సైన్స్లో జరుగుతున్న ప్రయోగాలు, క్వాంటమ్ థియరీ గురించి తెలుసుకోండి. పుస్తకాల్లో ఉన్నాయి, రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి సమాచారం ఉంది. తర్వాత ఈ యోగులు రాసిన పుస్తకాల్లో కూడా నిర్వికల్ప సమాస్థితి, సవికల్ప సమాస్థితిలో ఏం జరుగుతుంది, అటువైపు వెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, మనం మానసికంగా, శారీరకంగా ఎటువంటి నియమాలను పాటించాలి అనేది, యమ నియమాలు ఇవన్నీ చెప్పింది పతంజలి మహర్షి చెప్పింది అదే.
మనకున్నటువంటి మనకు బాహ్యంగా చూసేటటువంటి దృష్టికోణాన్ని అంతర్ముఖపరచడం అనమాట. బాహ్యంగా ప్రపంచం బాహ్యంగా ఉందనుకున్నటువంటి ఆ, ఆ ఆలోచనని మార్చడం అనమాట. అది ఎట్లా పోతుంది? దాని కొంత పట్ల ఉన్నట్టు అటాచ్మెంట్ తగ్గించుకున్నప్పుడు పోతుంది. అదే వైరాగ్యం అంటారు అనమాట. వైరాగ్య స్థితిలో వచ్చినప్పుడు ఏమైందంటే మనసు అంతర్ముఖమైనప్పుడు, మనసు అంతర్ముఖమైనప్పుడు అది సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి సూక్ష్మాతి సూక్ష్మంగా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ మనసు కంప్లీట్గా అక్కడ ఆగ్నేయచక్రం దగ్గర లైవ్ అయిపోతుంది. తర్వాత ప్రాణశక్తి ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళుతూ భగవత్ శక్తి అనమాట. భగవంతుడి అనుగ్రహంతో మనం ముందుకు పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ భగవంతుడి తత్వం ఎట్లా కనపడుతుంది? భగవంతుడి సమస్త విషయం కూడా కాంతి రూపంలోనే కనపడుతుంది అన్నమాట. కాంతి శరీరాలు ఉంటాయి అక్కడ. ఆ కాంతి రూపంలో అంటే కాంతి శరీరాలు అక్కడ కూడా ఉంటుంది. అది సర్వజ్ఞత, ఆత్మలో సర్వజ్ఞత ఉంది. కాంతికి ఏం తెలియదు కదా అనుకుంటారు. కానీ కాంతిలో సర్వజ్ఞత ఉందన్నమాట. ఆ కాంతి రూపంలో ఉన్న శరీరాలతోటి అక్కడ జీవులు ఉంటారు అనమాట. అక్కడ భావాలు ఎట్లా భావ ప్రసరణ ఎట్లా ఉంటుందండి? మామూలు ఇంద్రియాల ద్వారా జరగదండి. అది భావ వ్యక్తీకరణ. అది మామూలుగా ఆటోమేటిక్గా మనం అనుకున్నది ఆటోమేటిక్గా వాళ్ళకి చేరిపోతుంది అనమాట. అది కాంతిమయ శరీరంలో ఉన్న వాళ్ళకి అనమాట. కాబట్టి ఇదండి. కాబట్టి ఇందులో సమస్త శక్తులు అందులో ఉన్నాయండి. అణువుల్లో ఉన్నాయన్నమాట. అది సర్వజ్ఞత అనేది అణువుల్లో ఉందన్నమాట. అది దానికి అనుగుణంగా అది దానికి అణువులు అనేది మామూలు ఏంటంటే అవి న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్ అనేది అంతకుముందు పదార్థాల్లో మారవు. ఇప్పుడు అట్లాగా అత్యంత సూక్ష్మమైనటువంటి అంతకు దానిలో డివిజన్ చేయలేరు, అట్లాగే ఉంటాయని చెప్పి అనుకున్నారు అనమాట. కానీ అందులో సూక్ష్మ స్థాయిలో శక్తి ప్రసారం ఉంది. ఆ శక్తి అన్నమాట, ఆ భగవంతుడి శక్తే ఈ అణువుల్లో ఉన్నటువంటి ప్రోటాన్లో ఉన్నటువంటి క్వార్ట్స్ అనే కణాలు ఏం చేస్తుంటాయంటే అవి స్పందిస్తుంటాయండి. అవి స్ప్రింగ్ రూపంలో ఉంటాయి అనమాట. ఆ స్ప్రింగ్ రూపంలో ఉండి ఏం చేస్తుంటే స్పందన వల్ల ఏమవుతుందంటే నిరంతరం ఈ కణాలు సబాటమిక్ పార్టికల్స్ అయినటువంటి ప్రోటాన్లు, తర్వాత ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ తయారవుతుంటారు. విశ్వంలో నిరంతర ప్రక్రియ జరుగుతుంటుంది అనమాట. జరుగుతుండబట్టి ఇంత విషయాలైన విశ్వం రకరకాల స్థాయిలో విశ్వం ఏర్పడి ఉందన్నమాట. అనంతమైన విశ్వం ఏర్పడడానికి కారణం అంటే ఈ సబాటమిక్ పార్టికల్స్లో ఉన్నటువంటి శక్తి అనమాట. కాబట్టి ఆ శక్తిని మనం ఉపాసన చేయాలి. ఆ శక్తి ఏ రూపంలో ఉంటుంది? మానవ దేహంలో ఏ రూపంలో ఉందంటే కుండలనే శక్తి రూపంలో ఉంటుంది అనమాట. అది కూడా శక్తే. ఇది బాహ్యంగా పరిశీలిస్తున్నప్పుడు బాహ్య ప్రపంచంతో అటాచ్మెంట్ ఉంటుంది. ఆ కుండలనే శక్తి అంతర్ముఖమైనప్పుడు అదేం చేస్తుందంటే నీకు బంధాలను విడగొట్టేసి నీకు యథార్థ స్వరూపాన్ని చూపిస్తుంది అనమాట. ఇదండి ఇందులో ఉన్నటువంటి ఈరోజు మనం ఒక సైన్స్ను, తర్వాత యోగ స్థితిలో ఏం జరుగుతుంది, శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు, ఈ రెండింటిని సమన్వయం చేసేటువంటి ప్రయత్నం అనమాట. కాబట్టి దీని గురించి ఫర్దర్ మనం తెలుసుకోవాలంటే మనం ఇట్లాగే మన గురువులు రాస్తున్నటువంటి పుస్తకాలు, విజ్ఞాన భైరవతంత్రంలో, తర్వాత రుద్రాయమణ తంత్రం, ఇవి చాలా ఉన్నాయి, తంత్రగ్రహాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఆ రియాలిటీకి దగ్గరగా తీసుకెళ్తాయి, యథార్థంకు దగ్గరగా తీసుకెళ్తాయి అన్నమాట. కాబట్టి ఈ సాధన చేస్తేనే మీకు ఆ రియాలిటీ అనేది తెలియబడుతుంది అనమాట. ఈ సాధనలు అనేక రకాల తంత్ర సాధనలు ఈ కాశ్మీరీ శివిజంలో ఉన్నాయండి. అనేక రకాల సాధనలు ఉన్నాయన్నమాట. ఈ మామూలుగా విజ్ఞాన భైరవ తంత్రాలన్నీ కూడా జ్ఞానానికి సంబంధించింది అనమాట. భైరవ తంత్రాలు కొన్ని మామూలుగా కామ్యంకు సంబంధించినవి ఉంటాయి, కొన్ని ఏమో జ్ఞానానికి సంబంధించిన ఉంటాయి. ఈ భైరవ తంత్రాలన్నీ కూడా దేనికి సంబంధించిన అంటే పరిపూర్ణ జ్ఞానానికి సంబంధించిన అనమాట. కాబట్టి ఈ భైరవ తంత్రాల్లో మిగతా విషయాల్లో కాశ్మీరీ శివజంలో ఇంకా ముందర ఏ సాధనలు చెప్పారు అనేది తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లో, తర్వాత వచ్చేటువంటి ఆడియోల్లో చెప్పుకుందామండి. ఈ రోజుకు స్వస్తి.